Hi guys, welcome back to our channel. In this video, we're going to discuss about unitary method. So, ఈ unitary method లో మెయిన్ 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ సపరేట్గా వేరు నేర్చుకుంటే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, given the cost or value of one item, then find the value of 2 or more than 2 items. Then second one, given the cost or value of 2 or more than 2 items, then find the value of only one item. Third one, given the cost or value of 2 or more than 2 items, then find the value of 2 or more than 2 items but different values. సో ఈ విధంగా 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ వేరు నేర్చుకుంటే కనుక మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ యూనిటరీ మెథడ్కి రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్కి లింక్ ఉంటుంది. యూనిటరీ మెథడ్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ మనం తీసుకొని రేషియో అండ్ ప్రపోర్షన్లో సాల్వ్ చేస్తే కనుక మనకి టైం సేవ్ అవుతుంది. సో ఫాస్ట్గా ఆన్సర్ కూడా వస్తుంది అన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే కొన్ని మోడల్స్ యూనిటరీ మెథడ్లో నేర్చుకున్న తర్వాత రెస్ట్ ఆఫ్ ద మోడల్స్ అన్నీ కూడా మనం ఏం చేద్దామంటే రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ చెప్పేటప్పుడు అక్కడ మళ్ళీ ఇంకోసారి ఈ టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. ఇందులో బేసిక్ మోడల్స్ కొంచెం చూద్దాం ఈరోజు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇంత కష్టపడి వీడియో చేస్తాను మీ అందరి కోసం, మీరు ఏం చేస్తున్నారంటే సింపుల్గా చూసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఈ వీడియో చూసి ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేస్తే కనుక నేను ఇటువంటి వీడియోస్ ఇంకా మంచి వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో సమ్ బూస్ట్గా కూడా ఉంటుంది. అందుకోసం మీరు మాత్రం ప్రతి వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మర్చిపోవద్దు. ఓకే, ఈరోజు మనం ఏంటంటే ఈ యూనిటరీ మెథడ్లో ఫస్ట్ మెథడ్ ఏంటో చూద్దాం ఒకసారి. హియర్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్ ఈజ్ గివెన్, దెన్ ఫైండ్ అవుట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ సచ్ 2 or more than 2 items. అంటే సేమ్ ఏవైతే ఐటమ్స్ ఇచ్చారో సేమ్ టైప్ ఆఫ్ ఐటమ్స్ యొక్క కాస్ట్ 2 or more than ఐటమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫస్ట్ మోడల్. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే we multiply the total number of the items with the cost price of an item. అంటే మనకి ఏంటి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కావాలో ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మల్టిప్లైయింగ్ విత్ ద కాస్ట్ ఆఫ్ అండ్ వన్ ఐటమ్తో మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇలా మల్టిప్లై చేస్తే దిస్ ప్రాసెస్ నథింగ్ బట్ ఏ యూనిటరీ మెథడ్. సో మనకి ఓన్లీ వన్ ఐటమ్ కాస్ట్ ఇచ్చి 2 or more than ఐటమ్స్ కాస్ట్ అడిగితే కనుక మనకి ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్తో మల్టిప్లై చేస్తే కనుక మనకు వచ్చే ఆన్సరే వాళ్ళకి కావాల్సిన 2 or more than 2 ఐటమ్స్ యొక్క కాస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. నౌ టేక్ వన్ ఎగ్జాంపుల్. హియర్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ బెడ్షీట్ విల్ బి 110 rupees. దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ సచ్ 10 బెడ్షీట్స్. ఇక్కడ మనకి ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ వన్ బెడ్షీట్ ఇచ్చారు, సేమ్ టైప్ ఆఫ్ బెడ్షీట్స్ 10 కావాలంట. ఆ 10 బెడ్షీట్స్ కాస్ట్ ఎంత అడుగుతుంది అనమాట. సో ఇన్ దిస్ వన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ one bed sheet equal to 110 rupees. Okay na? Then find the cost of 10 bed sheets. So the cost of 10 bed sheets equal to, ఇప్పుడు అనుకున్నాం కదా, సో మనకి 2 or more than ఐటమ్స్ కాస్ట్ కావాలంటే కనుక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని కాస్ట్ ఆఫ్ వన్ ఐటమ్తో మల్టిప్లై చేయాలి. దట్స్ వే హియర్ 10 into 110. సో హియర్ 1100 rupees. దట్స్ వే హియర్ 1100 rupees. సో ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 bed sheets will be 1100 rupees. Now take one more example. Here a car runs 65 kilometers in an hour. Find the total distance the car covered in 5 hours. అంటే 1 అవర్లో కార్ అనేది 65 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే కనుక 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో అడుగుతున్నారు. అంటే ఏంటి 1 అవర్కి ఇచ్చేసి 5 అవర్స్లో అడుగుతున్నారు మనం అంతే. సో
the car travels within 1 hour. 1 hour, how much distance here? 1 hour equal to 65 kilometers. 1 hour 65 kilometers. But how many hours? 5 hours. So the car travel within a 5 hours equal to 65 into 5. 65 into 5. 5 5s are 25. 2 5 6 are 30. 30 plus 2 equal to 32. So the car travels within 5 hours 325 kilometers. సో చూడండి ఒకసారి మనకి 1 అవర్కి ఎంత ట్రావెల్ చేస్తుంది ఇచ్చారు, మనకు 5 అవర్స్ అడుగుతున్నారు అనమాట. అందుకే ఏం చేస్తాం మనం 65 into 5, దట్స్ వై 325 kilometers travel a car within 5 hours. Now check second model. Here to find the cost of price of an one item when the cost price of many items is given. అంటే మనకి ఏంటంటే 2 or more than items కాస్ట్ ఇచ్చి టు ఫైండ్ ద వన్ ఐటమ్ కాస్ట్ అడిగితే కనుక మనం ఏం చేయాలంటే వుడ్ డివైడ్ ద కాస్ట్ ఆఫ్ సెవెరల్ ఆబ్జెక్ట్స్ బై ద నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటి, మనకు 2 or more than ఐటమ్స్ కాస్ట్ ఇస్తారు కదా, ఆ కాస్ట్ని డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డివైడ్ చేస్తే కనుక మనకు కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్ వచ్చేస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద సెకండ్ మోడల్. Now take one example. Here the cost of 5 pence is equal to 75 rupees. What is the cost of 1 pen? అంటే మనకి more than 2 items కాస్ట్ ఇచ్చి 1 item కాస్ట్ అడుగుతుంది అనమాట. సో ఈ కేసు మనం ఏం చేస్తామంటే the cost of 1 pen equal to the cost of 5 pence, the cost of 5 pence by the number of items. The cost of 5 pence means 75 rupees by number of items means only 5. Here 5 ones, here 5 ones, 25, 5 5s. So 15 5s are 75. That's why the cost of 1 pen equal to 15 rupees. So మనకి ఎక్కువ ఐటమ్స్ కాస్ట్ ఇచ్చి 1 ఐటమ్ కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయమంటే కనుక సో ఎక్కువ ఐటమ్ కాస్ట్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డివైడ్ చేస్తే కనుక కాస్ట్ ఆఫ్ 1 ఐటమ్ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ద సెకండ్ మోడల్. నౌ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. హియర్ ఇఫ్ 1 dozen notebooks కాస్ట్ విల్ బి 48 rupees, దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 notebook. హియర్ సో మనకి ఏంటంటే ఒక డజన్, 1 dozen మీనింగ్ 1 ఐటమ్ కాదు, ఇక్కడ 1 dozen మీన్స్ 12 items. So that's way take here 12 books cost will be 48 rupees. Then find the 1 book cost. Therefore the cost of 12 books, how much? 48 rupees. So then find the cost of 1 notebook means cost of 1 book means the cost of 1 book means. So in this case first of all take the cost of 12 books 48 rupees is divided by number of books 12. So here 12 ones, 12 fours. So that's why the cost of 1 book will be 4 rupees. Therefore the cost of 1 book will be 4 rupees. So this is the second method. Friends, now check third model. In this model, given 2 or more than 2 items are object cost, then find the 2 or more than 2 objects వాల్యూనే బట్ ఇన్ డిఫరెంట్ వాల్యూస్ అడుగుతారు అన్నమాట. సో ఈ మెథడ్ ఏంటంటే సో ఫస్ట్ ఫైండింగ్ ద కాస్ట్ ఆఫ్ 1 ఆబ్జెక్ట్. అంటే ఏంటి, 2 or more than ఆబ్జెక్ట్ కాస్ట్ ఇస్తారు కదా, మనం ఫస్ట్ ఏం చేయాలంటే 1 ఐటమ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం కూడా సెకండ్ మెథడ్లో అప్పుడు ఏం చేయాలి, డివిజన్ చేయాలి. సో టోటల్ కాస్ట్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఆబ్జెక్ట్తో డివైడ్ చేస్తే కనుక 1 ఆబ్జెక్ట్ కాస్ట్ వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ డివిజన్ చేయాలి. దెన్ ద కాస్ట్ ఆఫ్ మెనీ ఆబ్జెక్ట్స్, మనకి ఎన్ని ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ని 1 ఐటమ్ కాస్ట్ మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, బిఫోర్ దాంట్లో డివిజన్ చేసింది, దాంతో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఎన్ని ఐటమ్స్ కాస్ట్ కావాలో అన్ని ఐటమ్స్ కాస్ట్ వస్తుంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ మిక్స్డ్ ప్రాబ్లమే థర్డ్ మోడల్. సో అందుకోసం మనం యాక్చువల్గా చెప్పాలంటే కనుక దిస్ థర్డ్ మోడల్ నథింగ్ బట్ ఏ యూనిటరీ మెథడ్. సో మనకు ఫస్ట్ మోడల్ వేరేగా సెకండ్ మోడల్ వేరేగా నేర్చుకున్న తర్వాత
ఆ రెండు మోడల్స్ మిక్స్ చేస్తే వచ్చేదే మనకి ఎగ్జాక్ట్ యూనిటరీ మెథడ్ ప్రాబ్లమ్స్. సో అలా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఏంటి 2 or more than ఐటమ్స్ ఇచ్చేసి ఇంకొక 2 or more than ఐటమ్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నౌ టేక్ వన్ ఎగ్జాంపుల్. హియర్ ద కాస్ట్ ఆఫ్ 7 pens ఈక్వల్ టు 105 rupees. దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 5 pens. సో ఫస్ట్ మోడల్ మనకి ఏం చేస్తామంటే 7 pens కాస్ట్ ఇచ్చారు కాబట్టి ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 pen. దేర్ ఫోర్ కాస్ట్ ఆఫ్ 1 pen ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ 7 pens ఈజ్ divided by number of pens 7. So 7 ones, here 7 ones rest 3 5, 7 5s are 35. That's way 15 rupees. So the cost of 1 pen will be 15 rupees. But ఏం అడుగుతున్నారు కాస్ట్ ఆఫ్ 5 pens. Therefore the cost of 5 pens equal to 15 into 5. The cost of 1 pen into number of pens 5. So 15 5s are 75 rupees. That's why the cost of 5 pens will be 75 rupees. చూడండి మనకి ఇక్కడ 2 or more than అంటే 7 pens అడుగుతున్నారు కాస్ట్. సో ఇక్కడ చూడండి మనకి ఏంటంటే 2 or more than ఆబ్జెక్ట్ వాల్యూ ఇచ్చారన్నమాట. అంటే ఏంటి 7 pens కాస్ట్ ఎంత ఇచ్చారు 105 ఇచ్చారు. మనం అడిగేటప్పుడు కూడా 2 or more than అడుగుతున్నారు. అంటే ఏంటి 5 pens కాస్ట్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ కంబైన్ చేస్తే కనుక ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం టోటల్ కాస్ట్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్తో డివైడ్ చేస్తాం. వచ్చిన ఆన్సర్ని మనకి ఎన్ని ఐటమ్స్ కదా కాస్ట్ కావాలో దాంతో మల్టిప్లై చేస్తాం. సో దిస్ ఈజ్ ద యూనిటరీ మెథడ్. ఫ్రెండ్స్ నౌ టేక్ వన్ ఎగ్జాంపుల్. హియర్ ద కాస్ట్ ఆఫ్ 1 quintal sugar ఈజ్ 1800 rupees. దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 2 kg షుగర్. ఇక్కడ ఏంటంటే 1 quintal మీన్స్ 100 kg. సో హియర్ 1 quintal ఈక్వల్ టు 100 kg. అంటే మనకి ఇండైరెక్ట్గా 100 kg షుగర్ ఇచ్చారన్నమాట. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 2 kg షుగర్. దట్స్ వే సో ద కాస్ట్ ఆఫ్ 100 kg షుగర్ equal to how much 1800 rupees. Now find the cost of 1 kg sugar. First of all the cost of 1 kg sugar equal to how much 1800 by so number of items 100. That's 100. 2 zeros cancel. Here 18 rupees. That's why the cost of 1 kg sugar will be 18 rupees. But అడిగింది ఏంటి the cost of 2 kg sugar. That's why the cost of 2 kg sugar equal to 1 kg cost 18 rupees into 2. So 18 into 2 equal to 36 rupees. So the cost of 2 kg sugar will be 36 rupees. Now here the rent of a house is 48,000 rupees per year. So 48,000 rupees per year. దెన్ వాట్ ఈ ద రెంట్ ఫర్ 8 months. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పెర్ ఇయర్కి ఒక హౌస్ రెంట్ 48,000 అవుతుందంట. అయితే 8 monthsకి ఎంత అవుతుందో అడుగుతున్నారు అనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అంటే ఏంటి ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ రెండు మిక్స్డ్ ప్రాబ్లమ్ థర్డ్ మోడల్ అనమాట. సో సాల్వ్ చేసి మీకు వచ్చిన ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.